హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే చికెన్ బిర్యానీ చూపిస్తున్నానండి. చికెన్ దమ్ బిర్యానీ డిఫరెంట్గా చాలా టేస్టీగా సూపర్గా కుదిరిందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ బాగుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో రెసిపీకి వచ్చేస్తే ముందుగా మనం ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పొడుగ్గా సన్నంగా కట్ చేసి పెట్టుకోండి. సో ఆయిల్ అయితే ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ని యూజ్ చేస్తాము. సో తక్కువ ఆయిల్ వేయండి. ఆనియన్స్ ఎంత ఉంటాయో దాన్ని బట్టి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా క్రష్ చేస్తూ ఆ ప్యాన్లో వేసేసుకోండి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయొద్దు, తీసిన తర్వాత ఇంకా కలర్ వచ్చేస్తాయి. సో కొద్దిగా బ్రౌన్గా ఉన్నప్పుడే ఆనియన్స్ని తీసేసేలా ఫ్రై చేసుకోండి. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ని తీసేసుకోండి, అవి ఇంకా కలర్కి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఆనియన్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మంచిగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ మనం అదే ప్యాన్లో అదే ఆయిల్లో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. బగారా దినుసులు వేసేయండి. సో మనం ఇదే ఆయిల్ని యూస్ చేస్తున్నాం, అది మర్చిపోకండి. సో అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచిందైనా సరే, ఉన్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయినా సరే సో కొద్దిగా వేసి మంచిగా ఫ్రై చేయండి. ఈ మసాలా పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుతూ ఈ మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసిన మసాలాని మనం ఆయిల్తో సహా తీసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆయిల్ నుండి సపరేట్గా కాదు, ఆయిల్తో సహా ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయిపోయింది, దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే కడాయిలో మనం 3-4 టైమ్స్ వాష్ చేసిన చికెన్ని అందులోకి యాడ్ చేసుకోండి. సో అదే ప్యాన్లో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము, నెక్స్ట్ మసాలా ఫ్రై చేసుకున్నాము. అందులోనే మనం ఇప్పుడు చికెన్ని కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా దిగే వరకు, ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనం చికెన్ని సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, సిమ్ టు మీడియం ఫ్లేమ్, బట్ హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఒక 10 మినిట్స్ అలా కుక్ చేయాలండి. చికెన్ని మంచిగా కుక్ అయిపోతుంది. సో చికెన్ని ఇలా ఫ్రై చేస్తున్న టైంలో మనం టమాటో, కొత్తిమీర, పుదీనా అండ్ పెరుగు, పుదీనా కొత్తిమీర కాడలతో సహా తీసుకోండి. సో ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. టమాటోస్ ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చికెన్ని చూసుకున్నట్టయితే మనకి చికెన్ నుండి ఇలా వాటర్ రిలీజ్ అవుతాయి. సో అది కూడా ఎగిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చికెన్ వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ అండ్ అలాగే ఒక 3 నిమ్మకాయ స్లైసెస్ని కట్ చేసి వేయండి. నెక్స్ట్ అది ఎసరొచ్చేలోపు మనం ఇక్కడ బిర్యానీ కలిపేసి పెట్టుకుందాము. ఫ్రై చేసిన చికెన్ అండ్ అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసి ఒక 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు అండ్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడరు అండ్ అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా అండి. సో 1 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. అది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్లేదు. అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేయండి. ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఉంటుంది కదా, టమాటో కొత్తిమీర, అది కూడా వేసేసేయండి. నెక్స్ట్ అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు అండ్ అలాగే ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. సో దీన్ని మనం ఇప్పుడు స్పూన్తో కానీ గరిటెతో కానీ కలిపితే మిక్స్ అవ్వదండి. సో చేత్తో బాగా కలిపేసేయండి. మసాలాలన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టే విధంగా నిదానంగా చికెన్కి మొత్తం మసాలాలని మంచిగా పట్టించండి. బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీ గిన్నెలో కానీ ఒక మందపాటి గిన్నెలో, పెద్ద గిన్నెలో చేస్తేనే మనకి బిర్యానీ మంచిగా వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇలా మంచిగా మసాలా పట్టించి దాన్ని సెట్ చేసి క్యాప్ పెట్టేసి పక్కన పెట్టండి. ఈలోగా మనకి రైస్కి ఎసరొచ్చేస్తుంది. ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. సో ఆ రైస్ వేసి మనం ఈ రైస్ని 75-80% కుక్ చేసుకోవాలి. ఇక చెక్ చేసినట్టయితే మనకు రైస్ అనేది 75-80% కుక్ అయిపోయిందండి. సో ఈ రైస్ని మనం దింపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పైన వేసేసుకోవాలి. సో రైస్ అంతా కూడా వాటర్ లేకుండా తీస్తూ ఫస్ట్ ఒక లేయర్గా వేసుకుందాం. సో మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఒక లేయర్ వేసిన తర్వాత మనం ఆ లేయర్ పైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న
బ్రౌన్ ఆనియన్స్ మంచిగా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. సో అదంతా స్ప్రెడ్ చేసి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేయండి. సో ఇలా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత ఇంకొక లేయర్ కూడా మన మిగిలిన రైస్ని 2 లేయర్స్గా యాడ్ చేసుకోండి. సో ఇలా నెక్స్ట్ లేయర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేయండి. సో మీరు ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు. ఓన్లీ పసుపు కలిపిన వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో నేనైతే ఒక చిన్న గ్లాస్లో 2 స్పూన్స్ అంత వాటర్ తీసుకొని పసుపు కలిపి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఉడికించిన రైస్లో నుండి ఒక గరిటెడంత రైస్ తీసి వేయండి. పసుపు కలిపిన వాటర్ని కూడా వేయండి. సో ఇవి 2 వేసి మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ దమ్ చేయండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే 15 మినిట్స్ దమ్ చేసిన తర్వాత చెక్ చేసినట్టయితే మనకి ఇక్కడ రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయింది. బిర్యానీ కూడా బాగా కుక్ అయింది. బట్ మనం డైరెక్ట్గా బిర్యానీ సర్వ్ చేసుకోవద్దండి. అలాగే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి. అప్పుడు మనకి బిర్యానీ మంచిగా పుల్లలు పుల్లలుగా వస్తుంది. సో 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేను ప్లేట్లో వేసి. చూడండి ఇక్కడ బిర్యానీ అనేది ఎంత బాగా కుదిరిందో, చాలా టేస్టీగా వచ్చిందండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.